డీకేకి రాహుల్ మెసేజ్, ట్వీట్ తో డిప్యూటీ సీఎం నిగూఢ మెసేజ్. దానికి కౌంటర్ గా హైకమాండ్ కి అర్థమయ్యేలా సిద్ధరామయ్య. మేం కూడా లైన్ లో ఉన్నామని ఢిల్లీ పెద్దలకి సీనియర్ మంత్రుల మెసేజ్. మీరేనా, మేం లేవా అంటూ కొందరు పీఠాధిపతులు మొదలయ్యారు. ఇక కొత్త మలుపులు తిరుగుతున్న కర్ణాటకలో ఎవరి మెసేజ్ ఎటువైపు? కర్ణాటక కాంగ్రెస్ ఎపిసోడ్ లో ట్విస్టులు. తెర వెనక ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. అత్యుత్సాహం వద్దని అధిష్టానం చెప్పడంతో పొడి మాటలు, వ్యూహాలతో తమ మనసులో ఏముందో హైకమాండ్ కి అర్థమయ్యేలా తమ స్టైల్లో మెసేజ్ ఇస్తున్నారు కీలక నేతలు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు ముఖ్య నేతలను పిలుస్తాం, కూర్చోబెట్టి మాట్లాడతాం. కర్ణాటక నేతలకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన మెసేజ్ ఇది. హైకమాండ్ పిలుపు ఎప్పుడొస్తుందో అని సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు వెయిటింగ్. కబురొచ్చేదాకా వేచి చూడలేమన్నట్లు ఆ ఇద్దరు మద్దతుదారులు తమదైన మెసేజ్లు ఇస్తున్నారు. అవసరమైతే బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. హైకమాండ్ మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తుందంటున్నారు ఖర్గే. కానీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చేదాకా ఆగుతారా, ఈలోపే కర్ణాటక పంచాయతీని కొలిక్కి తెస్తారా అన్నది అసలు పాయింట్. దేశంలో లేరనే కానీ అక్కడి నుంచి మెసేజ్ ఇస్తున్నారు రాహుల్ గాంధీ. నాయకత్వ మార్పుపై కర్ణాటక నేతలు హైకమాండ్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో రాహుల్ జోక్యం చేసుకున్నారు. ఐ విల్ కాల్ యూ అంటూ డీకే శివకుమార్ కు మెసేజ్ పెట్టారు రాహుల్ గాంధీ. విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ ఎవరి ఫోను లిఫ్ట్ చేయడం లేదు. సిగ్నల్ లో కేవలం మెసేజింగ్ మాత్రమే వాడుతున్నారు ఆయన. రాహుల్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ లో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించారు డీకే శివకుమార్. కానీ ఫోన్ లిఫ్ట్ చేయని రాహుల్ కర్ణాటక వ్యవహారంలో ఓ మెసేజ్ తోనే సరిపెట్టారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ కేవలం సిగ్నల్ యాప్ లోనే టచ్ లో ఉన్నారు రాహుల్. ఫోన్ చేసిన డీకే కూడా సిగ్నల్ యాప్ లోనే వెయిట్ అంటూ మెసేజ్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పవర్ షేరింగ్ పై ఓ ఒప్పందం కుదిరింది. 4 గోడల మధ్య ముఖ్య నేతల సమక్షంలో జరిగిన చర్చ గురించి తాను బయటకి చెప్పలేనంటున్నారు డీకే. 2.5 ఏళ్లు కావడంతో అధికార బదిలీకి తన వర్గాన్ని రంగంలో దించి ఇక ఆగేది లేదని హైకమాండ్ కి మెసేజ్ ఇచ్చారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని బయటకు డైలాగులు చెప్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అసలైన బలమైన ట్వీట్ తో మరో మెసేజ్ పంపారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సంకేతం ఇచ్చారంటున్నా ఆ పోస్ట్ తాను పెట్టలేదంటున్నారు. It is the prerogative of the High Command. Nothing is there. I don't want to comment on it. It is a party. Whatever party is that, all of us will work together. వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్ అని డీకే శివకుమార్ పేరుతో పోస్ట్ వస్తే దానికి కౌంటర్ అన్నట్లు సిద్ధరామయ్య మరో సంచలన ట్వీట్ చేశారు. ఒక మాట ప్రపంచానికి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చకపోతే అది శక్తి కాదు అంటూ రియాక్ట్ అయ్యారు. తేడా వస్తే దబిడే అని పరోక్షంగా మెసేజ్ ఇస్తున్నారు సిద్ధరామయ్య. 5 ఏళ్లు కొనసాగుతానంటూనే తప్పుకోవాల్సి వస్తే ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారు. నాన్న పొలిటికల్ కెరీర్ ఎండింగ్ లో ఉందని ఆ మధ్య సంచలన కమెంట్స్ చేసిన సిద్ధరామయ్య ತನಯುಡು పూర్తి కాలం ఆయనే ఉంటారంటూ కొత్త మెసేజ్ ఇస్తున్నారు. ಪಾರ್ಟಿ ವರ್ಕರ್ ಆಗಿ MLA ಆಗಿ ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸೋ ಪರಿಸ್ಥಿತಿ ಅಂತೂ ನಂಗೆ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ CM ಅವರಾಗ್ಲಿ ಅಥವಾ ಬೇರೆ ನಾಯಕರುಗಳಾಗ್ಲಿ ಯಾರು ಪವರ್ ಶೇರಿಂಗ್ ಬಗ್ಗೆ ಮೊದಲೇ ತೀರ್ಮಾನ ಆಗಿತ್ತು ಅನ್ನೋದನ್ನ ಯಾರು ನನಗೆ ಹೇಳಿಲ್ಲ. డీకే సిద్ధరామయ్య మధ్య కుర్చీలాట నడుస్తుంటే మధ్య మార్గంగా రేసులో మేమున్నామని పార్టీ పెద్దలకు మెసేజ్ వెళ్లేలా చేస్తున్నారు సీనియర్ మంత్రులు. నాయకత్వ మార్పు మీ ఇంటి గొడవ కాదంటూ మధ్యలో మఠాధిపతులు ఎంట్రీ ఇస్తున్నారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా వివిధ మఠాల స్వామీజీలు జోక్యం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే మెసేజ్ ఇస్తూ కర్ణాటక రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నారు.